అందరికి నమస్తే. కేటీఆర్ అండ్ టీమ్ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా మేడిగడ జూనికి పోయినరు. మనకు తెలుసు, కొన్ని వీడియోస్ మన దగ్గర కూడా ఉన్నాయి. అసలు వాళ్ళు ఎందుకు పోయినరు, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ప్లస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏందో నేను మీకు షార్ట్గా వివరించే ప్రయత్నం చేస్తా. ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇదేదో పంట పొలాలు, లేకపోతే ఇదేదో ఎండిపోయిన చెరువు, లేకపోతే ఇదేదో బీడుపడిన భూమి, లేకపోతే ఇదేదో పూర్వంబోకు భూమి, లేకపోతే ఇదేదో అక్కడక్కడ కొద్దిగా వరేసుకోనికి తవ్వుకున్న పొలంలా కనిపిస్తుంది కదా. కాదు, ఇది ఎల్ఎండి లోవర్ మానేర్ డ్యామ్. ఇది ఒక డ్యామ్. నిజానికి ఈ కాలంలో మహారాష్ట్రలో పడ్డ వానలకు, గోదావరిలో పోయిన నీళ్లకు ఇదంతా నిండు కుండలా కనబడాలి. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. చూడండి, టాప్ యాంగిల్లో చూస్తాం మనం. కారు పోతుంది ఇక్కడ నుంచి, మొత్తం దారులు, ఇక్కడ చాలా కార్లు ఆగి ఉన్నాయి. బహుశా ఇది ఒక చిన్న చిన్న కుంటల్లాగా తయారైన అక్కడక్కడ. ఇది ఎల్ఎండి. ఇక మొత్తం చాలా ఆ పైన ఉన్న ఎల్లంపల్లి వాటి పరిస్థితి కూడా నేను చెప్తా. అక్కడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇది. ఇంకో సింగూరులో 29 టీఎంసీలు నీళ్లు ఫుల్ ఉండాలి, 13.90. తర్వాత నిజాం సాగర్లో 17.80 ఫుల్ టీఎంసీ, 17 టీఎంసీలు ఉండాల్సింది 3 టీఎంసీలు డెడ్ స్టోరేజ్లో ఉంది. శ్రీరామ్ సాగర్ 80 టీఎంసీలు ఉండాల్సింది 26 టీఎంసీలు నీళ్ళే ఉన్నాయి. కడెమలో 7 ఉండాల్సింది 5 ఉన్నాయి. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలు. ఎల్లంపల్లి మనకు మీద ఉంటుంది అసలు గోదావరికి. 20 టీఎంసీలు ఉండాల్సిన కాడ 14 టీఎంసీలు ఉన్నాయి. మేడిగడ్డ ఇవన్నీ 0 ఉన్నాయి. మరి ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? పోనీ గోదావరిలో నీళ్ళు లేవా? గోదావరిలో నీళ్ళు లేని సిచ్యువేషన్లో ఉన్నామా అనేది మనం చూద్దాం. గోదావరిలో ఏంది సిచ్యువేషన్ అంటే చాలా గోదావరిలో నీళ్ళు ఏంటంటే ఇది గోదావరి నీళ్ళు. వీళ్ళంతా బీఆర్ఎస్ నేతలు అందరు పోయి అక్కడ చూసిన వీడియో అది. ఇంకో ఇదంతా ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీకు ఒకటి ముందు చెప్పాలి. ఇది ఉంది కదా, ఇక్కడ ఇది చాలా హైట్ చాలా తక్కువ కనిపిస్తుంది, చిన్న అరువులాగా కనిపిస్తుంది కదా. ఇట్లాంటివి దాదాపు కిందికి ఒక 10 ఇంతలు ఉంటుంది, 10 ఇంతలు కిందికి భూమి మీదకు. తర్వాత భూమి లోపలికి ఇంకొక 5-6 ఉంటాయంట. ఈ పియర్సే ఇవి మొత్తం. ఇట్లాంటివి 84 ఉంటాయి. మీకు ఇక్కడ కనిపిస్తుంది, వరుసగా కనిపిస్తుంది చూడండి మొత్తం. ఇక్కడ కనిపిస్తుంది మొత్తం వరుసగా. ఇదే కుంగిపోయిన బ్రిడ్జు, ఆగిపోయిన ట్రాన్స్పోర్ట్ అన్నారు కదా, ఎక్కడనో ఇక్కడ ఉంటుంది 81. ఇక్కడ 7th బ్లాక్లో ఈ 19, 20, 21 ఈ 3 ఇయర్స్ కుంగిపోయినాయి. 3 పిల్లర్స్ కుంగిపోయినాయి. దానిలో 20 బాగా కుంగిపోయింది. 20 నేను కూడా పోయి చూసిన ఎలక్షన్ అయిపోయిన తర్వాత. ఇది అక్కడ ఉన్న సిచ్యువేషన్. మొత్తం గోదావరి ఉప్పొంగుతుంది. మొన్నటి దాకా 10 లక్షల క్యూసెక్లు నీళ్ళు పోయినాయి. ఇటు ఎక్కడ పోతున్నాయి తెలుసా? ధవళేశ్వరం పోతాయి, పోలవరం పోతాయి, ఏపీకి పోతాయి నీళ్ళు మొత్తం కూడా. అటు నుంచి సముద్రంలో కలిసిపోతాయి. వాళ్ళు వాడుకున్న తర్వాత మనం మాత్రం ప్రస్తుతం వాడుకునే పరిస్థితి లేదు. అందుకే మన దగ్గర గోదావరి బేసిన్లో ఉన్న ప్రాజెక్టు మొత్తం కూడా ఎండిపోయి ఉన్నాయి. ఆల్రెడీ అన్ని డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి. కాళేశ్వరం అన్న అక్కడ మేడిగడ దగ్గర రిపేర్ ఉంటే, ఒకవేళ రిపేర్ చేసి ఉంటే ఖచ్చితంగా ఈ నెలలో వాడుకునే అవకాశం ఉండేది అనేది బీఆర్ఎస్ నేతల వాదన. ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్ కూడా టీవీ9 ఇంటర్వ్యూ అయినప్పుడు అదే చెప్పిండ్రు. ఇక్కడ కనుక ఎక్కడైతే కుంగిపోయినాయో అక్కడ ఒక కాపర్ బ్రిడ్జ్ కనుక కట్టుకొని ఉంటే, ఇవన్నీ వాటర్ తగ్గినప్పుడు కొద్దిగా గేట్లు దింపుకొని ఉంటే మనకు నీళ్లు ఆగుతాయి. ఆ నీళ్ళని వెనుకకు పంపు చేసుకొని వెనుకకు అన్నారము, సుందిల్లా, అక్కడ నుంచి ఎల్లంపల్లి, అక్కడ నుంచి ఇటు మల్లన్న సాగరు, ఇక్కడ దాకా నీళ్ళు తీసుకొచ్చి చేస్తే బాగుండేది అనేది వాళ్ళ అభిప్రాయం. కానీ ఇంకొకటి ఏంటంటే కన్నెపల్లి నుంచి తీసుకోవచ్చు. వీళ్ళు కన్నెపల్లి పంప్ హౌస్ కూడా పోయినరు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కూడా అక్కడి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చు. మేడిగడతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చు. బట్ వీళ్ళు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఏం లిఫ్ట్ చేసినట్టయితే ఏం లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేస్తే మన రిజర్వాయర్లో అట్లాంటి దారుణమైన సిచ్యువేషన్కి అయితే రావు. మన రిజర్వాయర్స్ మొత్తం ఎండిపోయినాయి. కాళేశ్వరం రాజు జగదీష్ రెడ్డి గారు సెల్ఫీలు దిగింది కూడా P21. ఈ పర్రే కనిపిస్తుంది కదా, అప్పుడు రాహుల్ గాంధీ వాళ్ళు చూపించిన పర్రే అదే. ఆ పర్రేనే మొత్తం అందరికీ ఎలక్షన్స్ ముందర చూపించింది. తర్వాత వీళ్ళందరూ గుడికి కూడా పోయినరు. కాళేశ్వరం టెంపుల్ పోయిన అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ సమీపురాజన్ గుర్రం చూస్తున్నాడు ఏందో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళైతే ఫస్ట్ టైం దీనిలో కొంతమంది కాళేశ్వరం ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మేడం ఫస్ట్ టైం విజిట్ చేసింది నాకు తెలిసి. వాణిదేవి గారు ఫస్ట్ టైం చూసిండ్రు. సుందర లక్ష్మణ్ గారు కూడా ఫస్ట్ టైమే చూసిండ్రు. వీళ్ళంతా రెగ్యులరే. మల్లారెడ్డి గారు అప్పుడు ఒకసారి పోయి పర్రెలో చేతి పెట్టి వచ్చిండ్రు. అది బాగా గుర్తుంది కదా మీకు ఒకసారి పోయినప్పుడు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఇది. అయితే ఎందుకు పోయినరు వీళ్ళు? ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు పోయినరు? యాక్చువల్గా ఎలక్షన్ ముందు 2 నెలల ముందు అక్టోబర్లో కుంగిపోయింది. అక్టోబర్ ఇంకా కొద్దిగా ముందు ఆగస్టులో కుంగిపోయింది. ఆగస్ట్ 21 కుంగిపోయింది అది. తర్వాత నవంబర్ 30కి ఎలక్షన్ వచ్చింది. అప్పుడు రాహుల్ గాంధీ పోయినరు, రేవంత్ రెడ్డి పోయినరు, చాలామంది కాంగ్రెస్ నేతలంతా. అదొక పెద్ద టూరిస్ట్ ప్లేస్ లాగా కాదు, అది ఎలక్షన్ క్యాంపెయిన్ ప్లేస్ లాగా వాళ్ళందరూ పోయినరు. అప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎవ్వరు ఆడికి పోలేదు. వాళ్ళు చేసిన మొదటి తప్పు అదే. అది కుంగిపోయినప్పుడు అది ఆడ పోయి చూసి వాస్తవం ఏందో మీడియాకు చూపించిందంటే బాగుండే. కానీ వాళ్ళు ఎలక్షన్ దాకా కూడా పోలేదు. అక్కడ వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్. వీళ్ళు పోకపోవడం వల్ల ఏమైందంటే రాహుల్ గాంధీ పోయి, రేవంత్ రెడ్డి గారు పోయి, మిగతా నేతలు పోయి పర్రెను చూపించి ఇదే మొత్తం కుంగిపోయిందంటే
అయ్యో మొత్తం కూలిపోయిందని తెలంగాణ జనం అంతా నమ్మిర్రు. ఇది మొత్తం అక్కడ పుర్రని చూపించి ఇదే దయ్యం అంటే అయ్యో నిజమే కదా దయ్యం ఉందని తెలంగాణ జనం అంతా నమ్మిర్రు. ఎందుకు నమ్మిర్రు అంటే మీరు పోకపోవడంతో. అక్కడ చూపించింది నిజానికి కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు కాదు, కాంగ్రెస్ వాళ్ళు చూపించిన ఆ పర్రే ఉంది కదా, ఆ పర్రేని ఇప్పటిదాకా మీకు చూపించిన పర్రే, ఆ పర్రే జైంట్ పర్రే. అది కాదు అక్కడ చూడాల్సింది, అక్కడ చూపించాల్సింది లోపల ఉండే, అది చూస్తే కొద్దిగా బాగుంటుండే. బట్ అక్కడ ఆ డ్యామేజు జరిగింది, ఒక పిల్లర్ దగ్గర పూర్తిగా డ్యామేజ్ జరిగింది, మిగతా 2 పాక్షికంగా డ్యామేజ్ జరిగినాయి. మొత్తం 3 పిల్లర్స్ దగ్గర ఉన్న సమస్య ఇది. ఇంకా మిగతా పిల్లర్స్ ఉంటాయా, కొట్టుకపోతాయా, ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు చాలా విషయాలు చెప్పిండ్రు. కుంగిపోతే కాదు మొత్తం కూలిపోతుంది, నీళ్ళు వస్తే మొత్తం కొట్టుకపోతుంది అని చెప్పిండ్రు. కానీ 10 లక్షల క్యూసెక్కులు పోయినా కూడా మేడిగడ్డ ప్రాజెక్టు చెక్కు చెదరకుండా అట్లా కనిపిస్తూ ఉన్నది. కొందరు అన్నారు మీకు గేర్స్ దింపితే తెలుస్తుంది, కొట్టుకపోతుంది అప్పుడు అన్నారు. గేర్స్ దింపితే ఇదే కాదు బ్రదర్, ఏదైనా కొట్టుకుపోతుంది. మొన్ననే కదా పెద్దబాగు మొత్తం గండివాడి అటుకెళ్ళి ఊర్లు మునిగినాయి మన సీతక్క కాన్స్టిట్యున్సీలో. ఎందుకు అంటే గేట్లు ముయ్యడం వల్ల, గేట్లు తెరుచుకుంటే వెళ్ళిపోయేది. మనకు అప్పుడు అక్కడ మునిగిపోలే అలంపూరు అవన్నీ కూడా వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఎందుకు గేట్లు ఎత్తకపోవడం వల్లనే. గేట్లు అనేది ఎప్పుడు నీళ్ళ ఫ్లో ఉన్న గేట్లు ఎత్తాలి. ఎందుకంటే వీళ్ళు కట్టింది డైరెక్ట్ నదిలో కదా, ఫ్లో తగ్గినప్పుడు ఆపాలి, ఆపి ఆ నీళ్ళను వెనుక గుంజాలి. అది ఆ ప్రాజెక్టుల యొక్క తత్వం. కానీ అట్లా జరగలేదు. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న సిచ్యువేషన్లో మన రిజర్వాయర్లు మొత్తం ఇట్లా ఒట్టిపోయి ఉన్న సిచ్యువేషన్లో ఎందుకు మేడిగడ్డ నీళ్లు వాడతలేరు అనేది ఒక క్వశ్చన్ ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఎండిపోయినాయి, 10 లక్షల క్యూసెక్ నీళ్ళు గోదావరికి వెళ్ళిపోతున్నాయి. చూస్తేనేమో మన దగ్గర మొత్తం ఎండిపోయి అన్నీ ఇట్లా 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 ఉన్నాయి. తక్కువ నీళ్ళతో డెడ్ స్టోరేజ్లు ఎందుకు ఉన్నాయంటే నీళ్లు రాలేదు కాబట్టి. రేపు మహారాష్ట్రలో మళ్ళీ వానలు పడతాయి, మళ్ళీ గోదావరి ఉప్పొంగుతుందా, ఉప్పొంగినప్పుడే మనం నీళ్లు దాపెట్టుకోవాలి, నల్లు వచ్చినప్పుడే బిందె పట్టుకోవాలి. అంతేగాని నల్లు వచ్చినప్పుడు చూసుకుంటూ కూర్చొని నల్ల బంద్ అయిన తర్వాత బిందెలు కాదు కుండలు తీసుకొచ్చుకుంటే ఏం లాభం, డ్రమ్ములు తీసుకొచ్చుకుంటే లాభం లేదు. ఒకటి మేడిగడ్డ దగ్గర రిపేర్లు చేయలేదు కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. రిపేర్లు చేసి ఉంటే అక్కడ నుంచే మీరు లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉండేది. కనీసం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి మేడిగడ్డను పక్కన పెట్టేసి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి కనుక లిఫ్ట్ చేసి మీరు యువతలకి అన్నారము సుందిల్లా ఇవన్నీ రెడీ చేసుకుని ఉంటే దానిలో కొట్టుకొని ఎల్లంపల్లికి వెళ్ళి కొడితే మల్లన్న సాగర్ కింది దాకా నీళ్ళు వచ్చి అక్కడ నుంచి చెరువులకు పోతే నీళ్ళు కనుక ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే ఖచ్చితంగా చెరువుల్లో నీళ్ళు ఉండేది. మన సిచ్యువేషన్ ఏంది ఇప్పుడు అంటే మన లాస్ట్ సమ్మర్లో నీళ్లు లేవు. ఎందుకు నీళ్ళు లేవంటే చెరువులు మొత్తం వట్టిపోయి ఉన్నాయి, చెరువులు మొత్తం ఎండిపోయినాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ పైన వానంతా కూడా పై పంటలు కొనుక్కొస్తుంది కానీ మన వరికి పనికిరాదు. వరి చాలా తక్కువ వేసారు ఇప్పుడు. ప్లస్ ఇప్పుడు చెరువుల్లో నీళ్ళు లేవు. ఇప్పుడు భూగర్భ జలాలు లోపలికి పోయినాయి. చాలా దగ్గర మన ఎండాకాలంలో బోర్లు ఎండిపోయినాయి. ఇప్పుడుగా బోర్లు చాలా తక్కువ పోస్తున్నాయి, బోర్లు ఫుల్ఫిల్గా కాలేదు, రీఛార్జ్ కాలేదు. ఎందుకంటే భూగర్భ జలాలు లేవు. ఇప్పుడు కనుక గోదావరి నీళ్ళు పోయినాయి, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి కొట్టి కనుక కొంత చెరువులో కనుక డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటే మళ్ళీ భూగర్భ జలాలు పెరిగేది. రేపు ఎండాకాలంలో వచ్చే సమస్య ఏంటంటే రేపు అసలు ఈ వానాకాలంలోనే రేపు చివరి దశ అంటారు కదా, పంట చివరి దశకు వచ్చినప్పుడు నీళ్ళు లేక చాలా ఇబ్బంది అవుతుంది. వానకాలం దాటిన తర్వాత నీళ్ళకి చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ప్లస్ ఎండాకాలంలో పోయిన ఎండాకాలంలోనే మస్తు ట్యాంకర్లు బుక్ చేసుకున్నాం. రేపు ఎండాకాలంలో ట్యాంకర్లు కాదు, అసలు ఏమవుతుందో ఏం చేస్తామో మనకే తెలియదు. ఎందుకంటే మన దగ్గర ఎక్కడ స్టోరేజ్ ఉండదు. అప్పుడు ఇంకా ఉన్నాయన్నీ గోదావరికి వెళ్ళబడి సముద్రంలోకి వాయే. ఇంకేడ స్టోరేజ్ ఉంది? ఉన్న ప్రాజెక్టులో ఇది సిచ్యువేషన్, చెరువుల్లో నీళ్లు లేవు. తర్వాత ఏంది సిచ్యువేషన్, ఏంది పరిస్థితి అంటే హైదరాబాద్ వరకు కాదు మొత్తం టోటల్ తెలంగాణ అంతా కూడా తాగునీళ్ళు కూడా చాలా కరువు వచ్చాయి. వాతావరణం మనకు కనబడుతుంది. కాళేశ్వరం కేసీఆర్ కట్టి ఉండొచ్చు, కానీ కేసీఆర్ ఆస్తి కాదు, అది తెలంగాణ ప్రజల ఆస్తి. ఈ ప్రభుత్వము అది కొట్టుకుపోయింది, ఇంగేడ ఉంది అని మాట్లాడుతున్నారు కొంతమంది. అట్లా మాట్లాడడం వల్ల మీరు ఆత్మ సంతృప్తిగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో, కానీ అది తెలంగాణ ప్రజలకు రేపు మీరు చేయబోయే నష్టం. రేపు వాళ్ళంతా మళ్ళీ మిమ్మల్ని అడిగేది మీరే, తాగునీళ్ళు ఇచ్చేది మీరే, సాగునీళ్ళు చేయాల్సింది మీరే. కాళేశ్వరం ప్రాజెక్టును ఈ సిచ్యువేషన్లో మీరు చూసిన తర్వాత కూడా ఆ ప్రాజెక్టు దగ్గర నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచో ఎక్కడి నుంచో ఒక ఆల్టర్నేటివ్ గోదావరి నుంచి నీళ్ళు ఎత్తిపోసి ఎల్లంపల్లికి తీసుకొచ్చుకొని అక్కడి నుంచి మిగతా దగ్గర తీసుకొచ్చుకోగలిగితే తప్ప నెక్స్ట్ తెలంగాణకు ఫ్యూచర్ లేదు. లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కన్నా చాలా దారుణమైన సిచ్యువేషన్కి తెలంగాణ పోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.